వైజాగ్ చాలా బాగా నచ్చింది. నేను ఇక్కడ సెట్ అయిపోతున్నా. వాట్ ఈస్ సేయింగ్? అరే చందు, ఎట్ కోర్ల మార్కెట్ ఫ్లవర్ బిజినెస్, హౌ ఇస్ దట్ బిజినెస్ నైస్? నీచంగా ఉంది. ఓకే, నో ప్రాబ్లం. ఇట్స్ ద ఫ్రంట్ ఆఫ్ మహాలక్ష్మి టెంపుల్ అండ్ కొబ్బరికాయ బిజినెస్. హౌ ఇస్ దట్? పరమ చండాలంగా ఉంది. ఓకే మై గాడ్. చందు, నీ దగ్గర అసిస్టెంట్ గా ఉండిపోతాను, జ్యూసులు గీసులు అందిస్తాను. లెట్స్ వర్క్ హెవీ సాలరీ. వాట్ ఈస్ సేయింగ్? అయిపోయింది. ఎందుకు కొడుతున్నావు అతని? వాడిని నేను చేస్తానో తెలుసా? నాకు తెలియకుండా చేస్తున్నాడా? అయినా నువ్వెవరు నాకు చెప్పడానికి? నేను నీ అన్నయ్యనే. అన్నయ్యవా? ఎలా? నువ్వు నేను ఒక తల్లికి పుట్టావా? లేనిపోని సంబంధాలు కలిపి అధికారం చెలాయించాలని చూడొద్దు. చూడు, నీ ఫ్యామిలీ వేరు, నా ఫ్యామిలీ వేరు. నేను ఆనంద్ లవ్ చేసుకుంటున్నాం. నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను. గట్టిగా మాట్లాడితే ఇంకేదైనా చేస్తాను. మధ్యలో నువ్వెవడివి? నా కూతుర్ని కొట్టడానికి వాడెవడండి? ఆనంద్ మన ఇంట్లో 4 సంవత్సరాలుగా ఫ్యామిలీ మెంబర్లా ఉన్నాడు. అరే, వాళ్ళ పిల్లలండి. ఎన్నిసార్లు డిస్కోతెక్కి వెళ్ళలేదు? ఏ వాడు మాత్రం తమిళ పిల్లతో తిరగడం లేదా? పుట్టిన దగ్గర నుంచి మీరు గాని నేను గాని దీన్ని కొట్టామో, దీన్ని కొట్టడానికి వాడవడు. ప్రతిసారి వాడేవాడు అనొద్దు. వాడు నా కొడుకు, నా కొడుకు ఆడు. నువ్వెప్పుడురా దాన్ని కొట్టడానికి? నీకు దానికి ఏం సంబంధం? అది నా చెల్లి, ఆవిడ నా పిన్ని, నువ్వు నా తండ్రివి. దిస్ ఈస్ మై ఫ్యామిలీ. చెల్లైనంత మాత్రాన డిస్కోకి వెళ్ళిందని కొట్టేస్తావా నువ్వు? నన్ను అడిగే వెళ్ళారు వాళ్ళు, పారిపోలేదు వాళ్ళు. పర్మిషన్ తీసుకున్నా నాది. తండ్రిని ఏ రెస్పాన్సిబిలిటీ లేని తండ్రివి నువ్వు. నువ్వు నీ కూతురు పంపిస్తావేమో, నా చెల్లి నేను పంపించను. అలా కాదు రప్పించోడా. మనకేం తెలుసు, వాళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నారేమో. అంత లవ్ చేసేవాడైతే పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే టాయిలెట్ లోకి తీసుకెళ్ళడు. నీ కూతుర్ని ఎవరైనా టాయిలెట్ లోకి తీసుకెళ్తే నువ్వు ఊరుకుంటావేమో, నా చెల్లెల్ని ఎవరైనా తీసుకెళ్తే చంపేస్తాను. లక్ష్మి, నీ పెంపకానికి నా పెంపకానికి చాలా తేడా ఉంది.